ఫ్రెండ్స్, ఇమాజిన్ మన భూమిపైన ఉన్న ప్రజలందరూ ఉన్నట్లుండి ఒకటేసారిగా మాయమైపోతే ఏమవుతుంది? జస్ట్ ఇమాజిన్. 2025 కల్లా మన భూమిపైన మొత్తంగా 8.2 బిలియన్ పీపుల్స్ ఉన్నారు. ఇంతమంది ఒకేసారి మాయమైపోవడం అంటే హైలీ ఇంపాసిబుల్. కానీ జస్ట్ మన ఇమాజినేషన్ కోసం మన యూనివర్స్లో ఒక అద్భుతం జరిగి మన భూమిపైన ఉన్న ప్రజలందరూ వేరొక యూనివర్స్లోకి టెలిపోర్ట్ అయిపోయారు అనుకుందాం. 8.2 బిలియన్ పీపుల్స్ ఉన్నట్లుండి ఒకటేసారిగా మన ఎర్త్ పై నుంచి వేరొక యూనివర్స్లోకి టెలిపోర్ట్ అయిపోయారు. సో ఇప్పుడు మన భూమి ఎలా ఉంటుంది? మన భూమి రోజు రోజుకి ఎలా మారుతుంది? రండి తెలుసుకుందాం. మన భూమిపైన జనాలందరూ అంతరించిపోయిన 10 నిమిషాల తర్వాత ఉన్నట్లుండి మన భూమిపైన ప్రజలందరూ అంతరించిపోయారు. కాబట్టి వెహికల్స్ లైక్ కార్స్, బైక్స్, ట్రైన్స్ ఇలాంటి మరెన్నో వెహికల్స్ వాటికి డ్రైవర్ లేకపోవడం వల్ల అవి క్రాష్ అయ్యేంతసేపు నడుస్తూనే ఉంటాయి. ఒకవేళ కొన్ని విమానాలు ఆటో పైలట్ మోడ్లో ఉంటే వాటిలో ఫ్యూల్ అయిపోయేంతసేపు ట్రావెల్ చేసి భూమిపైన క్రాష్ అవుతాయి. భూమిపైన జనాలు అంతరించిపోయిన 1 గంట తర్వాత ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు కొన్ని సిటీస్లో ఆగిపోతుంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆగిపోతాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ మనుషులైతే ఉండాలి. సో ఇప్పుడు మనుషులు లేరు కాబట్టి మనుషులు అంతరించిపోయిన 1 గంటకి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్ని ఆన్ చేసుకుంటాయి. ఈ ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్ ఆన్ అయిన తర్వాత ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మొత్తం ఆటోమేటిక్ షట్ డౌన్ అవుతాయి. సో ఇప్పుడు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నీ మొత్తంగా ఆగిపోయాయి కాబట్టి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయదు. సో ఇప్పుడు మెయిన్ సిటీస్ అండ్ విలేజెస్లోకి కరెంట్ అనేది వెళ్ళదు. సో ఈ విధంగా ప్రపంచం మొత్తం కొంచెం కొంచెంగా ఎలక్ట్రిసిటీని కోల్పోతుంది. భూమిపైన మనుషులు అంతరించిపోయిన ఒక రోజు తర్వాత మొత్తం ఎటు చూసినా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. వెహికల్స్ల శబ్దం ఉండదు. రాత్రి వేళల్లో ఎటు చూసినా కూడా మొత్తం చీకటే ఉంటుంది. మనుషులు ఉన్నప్పుడు రాత్రి వేళల్లో లైట్లు వేసుకుంటాం కాబట్టి సిటీస్ అండ్ విలేజెస్ ప్రకాశవంతంతో వెలిగిపోతాయి. సో ఇప్పుడు మనుషులు అంతరించిపోయారు కాబట్టి భూమిపైన ఎక్కడ చూసినా కూడా మొత్తం చీకటే ఉంటుంది. హాస్పిటల్స్ అన్ని కూడా షట్ డౌన్ అయిపోతాయి. ఎందుకంటే వాటిని నడిపించడానికి స్టాఫ్ లేరు కాబట్టి. ఇలాగే ఒకసారి జరిగింది. కోవిడ్ టైంలో చాలా వరకు హాస్పిటల్స్ షట్ డౌన్ అయిపోయాయి. సో ఇప్పుడు భూమిపైన ఒక్క మనిషి కూడా లేడు కాబట్టి భూమిపైన ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా మొత్తం షట్ డౌన్ అయిపోతాయి. ఇప్పుడు ఒక వారం తర్వాత జనాలందరూ అంతరించిపోయారు కాబట్టి వాళ్ళు పెంచుకునే పెట్స్ లైక్ డాగ్స్ అండ్ క్యాట్స్ వాళ్ళ యొక్క యజమాని లేకపోవడం వల్ల అవి ఫుడ్ కోసం బయటికి రావాల్సి ఉంటుంది. ఫుడ్ కోసం ఈ పెట్స్ బయటికి వచ్చి స్ట్రీట్లో ఉన్న చెత్తబుట్టల్లో ఫుడ్ను వెతుక్కుంటాయి. అలాగే మరికొన్ని పెంపుడు జంతువులైన ఆవులు, మేకలు, కోళ్ళు తిరిగి అవి మళ్ళీ వాటి యొక్క అడవి జీవితంలోకి వెళ్ళిపోతాయి. ఒక వారం తర్వాత మనుషులు ఎవరు లేరు కాబట్టి జూ ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. జూ ఆటోమేటిక్గా అన్లాక్ అయ్యి జూలో ఉన్న లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా స్వతంత్రంగా బయటికి వస్తాయి. వచ్చి మళ్ళీ వాటి యొక్క అడవి జీవితాన్ని మొదలు పెడతాయి. 1 నెల తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ప్రాపర్ మెయింటెనెన్స్ లేక కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. సో కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విపరీతంగా హీట్ అవుతుంది. అలా హీట్ అవ్వడం వల్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంతా కూడా బర్న్ అవుతుంది. ఇలా అవ్వడం వల్ల గాల్లోకి చాలా ఎక్కువగా డేంజరస్ రేడియేషన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల చాలా వరకు దేశాలు ఎఫెక్ట్ పడతాయి. చాలా వరకు దేశాలు ఈ రేడియేషన్కి గురవుతాయి. 1 సంవత్సరం తర్వాత విపరీతంగా చెట్లు పెరిగిపోతాయి. రోడ్లపైకి, బ్రిడ్జులపైకి, బిల్డింగ్లపైకి విపరీతంగా చెట్లు పాకిపోతాయి. అండ్ అక్కడ చెట్లు కూడా పెరుగుతాయి. పెద్ద సిటీలు, చిన్న విలేజ్లు కూడా కొంచెం కొంచెంగా అడవిలాగా మారిపోతాయి. ఎగ్జాంపుల్కి ఎలాగంటే యుక్రెయిన్లోని చెర్నోబిల్ సిటీ లాగా. యుక్రెయిన్లోని చెర్నోబిల్ సిటీని 30 సంవత్సరాల క్రితమే వదిలేశారు. అండ్ ఈ సిటీ ఇప్పుడు చూడడానికి ఒక అడవిలాగా కనిపిస్తుంది. అలాగే మనుషులు అంతరించిపోయిన 1 సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడున్న న్యూయార్క్, న్యూజెర్సీ అండ్ మన ఇండియాలోని ముంబైలో కూడా చిన్నగా చెట్లు పెరుగుతాయి. అండ్ కొంచెం కొంచెంగా ఈ సిటీస్ అన్ని కూడా జంగల్ లాగా మారిపోతాయి. మన భూమిపైన మనుషులు అంతరించిపోయిన 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత మొత్తం జంగల్లో ఉండే యానిమల్స్ అన్ని కూడా సిటీస్లోకి వచ్చేస్తాయి. నక్కలు రోడ్లపైకి వచ్చేస్తాయి. పక్షులు షాపింగ్ మాల్స్లో అండ్ మరిన్ని ఇతర మాల్స్లోకి వెళ్ళిపోతాయి. పాములు ఇండ్లలోకి వచ్చేస్తాయి. ఈ విధంగా చాలానే యానిమల్స్ అడవిని విడిచిపెట్టి సిటీస్లోకి వచ్చేస్తాయి. ఇక ఈ సిటీస్ అన్ని కూడా జంతువుల రాజ్యం లాగా మారిపోతాయి. 20 నుండి 50 సంవత్సరాల తర్వాత కాంక్రీట్తో నిర్మించిన ప్రతి ఒక్క బిల్డింగ్ కూలిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే కాంక్రీట్తో నిర్మించిన భవనాలకు మెయింటెనెన్స్ లేక అవి కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న సిటీస్ లైక్ న్యూయార్క్, ముంబై, టోక్యో ఇవన్నీ కూడా ఒక పెద్ద జంగల్ లాగా మారిపోతాయి. 100 నుండి 300 సంవత్సరాలు గడిచిన తర్వాత భూమిపైన ఉన్న ప్రతి బిల్డింగ్ కూలిపోవడం మొదలవుతుంది. అన్ని బ్రిడ్జ్లు కూడా కొలాప్స్ అయిపోతాయి. అండ్ ఎంతో ఎత్తైన భవనాలు కూడా కూలిపోవడం మొదలవుతాయి. లైక్ బుర్జ్ ఖలీఫా, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్ లాంటివి.
మనుషులు అంతరించిపోయిన 10,000 సంవత్సరాల తర్వాత అసలు భూమిపైన మనుషుల్లాంటి జీవాలు ఇక్కడ జీవించారు అని అనడానికి ఎలాంటి ఆధారం లేకుండా పోతుంది. భూమి మళ్ళీ ఒకప్పటి లాంటి అడవిలాగా మారిపోతుంది. 10,000 సంవత్సరాల తర్వాత కూడా మనిషి నిర్మించిన కొన్ని చిహ్నాలు మాత్రమే కనిపిస్తాయి. లైక్ తాజ్ మహల్, పిరమిడ్స్. ఈ రెండింటిని రాళ్లతోని చేశారు కాబట్టి 10,000 సంవత్సరాల తర్వాత కూడా ఇవి కనిపిస్తాయి. అండ్ రాళ్లతో చేసిన మరికొన్ని చిహ్నాలు కూడా 10,000 సంవత్సరాల తర్వాత కూడా కనిపిస్తాయి. మనుషులు అంతరించిపోయిన 10,000 సంవత్సరాల తర్వాత మనిషి తయారు చేసిన ప్రతి ఒక్క ప్లాస్టిక్ కూడా భూమి లోపల కలిసిపోతుంది. అండ్ మన ఎర్త్ చుట్టూ తిరిగే శాటిలైట్స్ అన్ని కూడా స్పేస్ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.